Today at Hyderabad, before Raj Bhavan, a huge massive rally conducted, led by the Chief Minister of Telangana, Sri Revanth Reddy ji, about Adani's issue to divert the attention of his failures from the public in Telangana and elsewhere. This has been indulged, and also they deviated and violated all norms of security norms. When constitutional representative governor is a high security zone, how can this hundreds and hundreds people, 1,000 people allowed up to Raj Bhavan? This is deplorable, highly condemnable. Law is enforcement to everybody equal to either chief minister or a citizen. He is the protector of the law and order. But in the same time, he himself violated the law and order for their political gains. Congress party leaders always holding a constitution bit, they themselves deviating and violating constitutional spirit. This is highly condemnable. I am condemning this type of attitude. For opposition, for other associations, any dharnas, so many questions they will ask before giving prior permission to these type of things, and previous arrests also, pre-arrests also they will make. But police, like silent spectators, is not acceptable. This is highly deplorable act of the Chief Minister and the Congress party ministers and MLAs and party, whatever it may be. Everybody is having their right to demonstrate, but within the law of land. But he has deviated and violated the security norms near Raj Bhavan of Hyderabad. The law should take its own course of action in this contest. And in that case, there are so many allegations coming from America-based Soros on the internal security of our India is interfering with, he is linked with so many Congress leaders like that. So many allegations are coming. For that, nobody will speak. That is the reason I am asking the Chief Minister, while speaking on Narendra Modi ji, you have to see yourself what exactly previous UPA government indulged so many violations and constitutional spirit. This is only political gimmick, political game. హైదరాబాద్ రాజ్భవన్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మొత్తం మంత్రులు పెద్ద ఎత్తున వందలాది మంది కార్యకర్తలతో ఆదాని గారి ఇష్యూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి ధర్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తి నిబంధనలను ఉల్లంఘించి రాజ్యాంగ ప్రతినిధి అయినటువంటి గవర్నర్ గారి నివాసం దగ్గర అంత ఓపెన్గా వెళ్లి రోడ్డుపైన బైఠాయించడం, మరి ఇలాంటి కార్యక్రమాలు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసే చర్యలు సమంజసనీయం కాదు, రాజ్యాంగ ఉల్లంఘన ఇది. పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారు వాళ్ళ నేతలందరూ కూడా కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్కి ఏదో భంగం కలుగుతుందని, వీళ్లే కాన్స్టిట్యూషనల్ రైట్ని బ్రేక్ చేస్తూ రాజ్యాంగ ప్రతినిధిని, మరి రాజ్భవన్ ముందు హై సెక్యూరిటీ జోన్లో ఇన్ని వందల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున పోవటం చాలా శోచనీయం, ఖండనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, అదే ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళు ఎన్నో 1,15,00,000 ప్రశ్నలేసి ముందస్తులు అరెస్టులు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసే వీరు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడని వాళ్ళ యొక్క పొలిటికల్ కార్యక్రమం ఈ రకంగా ఉల్లంఘన చేయటం ప్రజాస్వామ్యవాదులు కూడా ఖండించాలి. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు ఆదాని ఇష్యూను డైవర్ట్, ఆ రకంగా మరి నరేంద్ర మోడీ గారి పైన డైవర్ట్ చేస్తూ చట్టం దాని పని చేసుకుంటుంది, మాకేం సంబంధం లేదు. అమెరికాలో ఎక్కడో వచ్చినటువంటి ఇష్యూస్కి ఈరోజు మరి అట్లా అనుకుంటే సోరోస్ అనే వ్యక్తి అమెరికాలో కూర్చొని ఇదే కాంగ్రెస్ నాయకులతో సంబంధాలు పెట్టుకుని, అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకుని భారతదేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్న అనేక కథనాలు వస్తున్నాయి. మరి వాటి అందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు ఒక ఇష్యూ చేసి దీన్ని ఒక రాజకీయంగా వాళ్ళ తప్పుల నుంచి డైవర్ట్ చేయడం కొరకు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క దుష్ట పన్నాగం రాజకీయ క్రీడ మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇది ముఖ్యమంత్రి గారి పదవికి ఇది ఔచిత్యం కాదు. ఏ రకంగా చూసినా ఇది న్యాయసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు. దీనికి ప్రజలే సమాధానం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.